డెఫినెట్గా వారు స్టార్ క్యాంపెయినరు, వారికి పార్టీలో ముఖ్యమైన నాయకుడు, తప్పకుండా వారు పాల్గొంటారు. వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి పార్టీలకు తీసుకురావడానికి వెంకటరెడ్డి గారు వాళ్ళందరినీ కలిసి మాట్లాడాడు. వాళ్ళందరూ రాజీనామా చేసిన వాళ్ళను ఉపసంహరింపజేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం కోసమే వారు శాయశక్తుల కృషి చేస్తున్నారు. వారే ఈ పోయిన వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకొచ్చి పార్టీకి పని చేపిస్తాడు. ఏ పార్టీ ప్రకటించలేదు కదా సోదరా, అయితే తొందరగా ఉంటుందా? ఊహించేది ఎట్లా? ఏమో ఇస్తారో ఇయ్యరో, ఇస్తారని గ్యారెంటీ ఉందా? బీజేపీలా ఇప్పుడు మున్గోడు కాడికి పరిమితం అవుతాం, జాతీయ స్థాయి ఎందుకు, అది మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడతాం. సంధి లేదని ఎవరు అన్నారు? ఇద్దరం కలిసే వస్తాం కదా, ఈ ఎన్నికలలో ఇద్దరం కలిసే వస్తాం కదా ప్రచారానికి. ఎన్నికలలో ఇద్దరం ఆయన వారు స్టార్ క్యాంపెయినర్. డెఫినెట్గా వారు, నేను, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మదన్న, మేమందరం సమిష్టిగా సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క గారు అందరం సమిష్టిగా ప్రచారానికి వస్తాము. కాంగ్రెస్ పార్టీలో సమిష్టి బాధ్యతలే ఉంటాయి. ఏకఛత్రాధిపత్యం ఉండదు, ఏక వ్యక్తి నిర్ణయాలు ఉండవు. సమిష్టి నిర్ణయాలు ఉంటాయి, సమిష్టి బాధ్యత ఉంటుంది. అందరం సమిష్టిగా ముందుకెళ్తాము. చిన్న చిన్న అపోహలు ఏమన్నా వచ్చినా ఎప్పటికప్పుడు కూర్చుంటాం, మాట్లాడుకుంటాం. పార్టీల పెద్దలు ఉంటారు, వాటిని సలహాలు సూచనలు ఇస్తారు. ఆ ప్రాతిపదికన పరిష్కరించుకొని ముందుకెళ్తాం మిత్రులారా. ధన్యవాదాలు. మన మునుగోడు, మన కాంగ్రెస్, ప్రజాస్వామ్యానికి పాదాభివందనం. ఇంకంతే కదా, ఏం కావాల్సిందేంటి? ప్రజాస్వామ్యాన్ని బతికించాలని ప్రజాస్వామికవాదులకు చెప్తున్నాం. ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు జెండా కానీ కాంగ్రెస్ జెండా కానీ ఎగిరింది. ఈ ప్రాంతం అభివృద్ధిలో, పోరాటంలో వాళ్ళు ఉన్నారు, అభివృద్ధిలో మేమున్నాం. మేమే క్రియాశీలకం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.